శాస్త్ర విస్తరై అని గీతా మహాత్మ్యంలో చెప్పబడుతోంది. ఒక్క భగవద్గీతను మనం అధ్యయనం చేస్తే, భగవద్గీత బోధించినటువంటి పద్ధతిలో మనం జీవితంలో ఆచరిస్తే, అనుసరిస్తే కిమన్నీ శాస్త్ర విస్తరై, ఇంకా అన్ని శాస్త్రం యొక్క ఆవశ్యకత ఏముంది చెప్పండి? అవసరమే లేదన్నమాట. అర్థమైంది కదండి? అట్లా ఉంటుంది. ఇప్పుడే మన డాక్టర్ రామ్ సింగ్ గారు శ్లోకాలు అంత బాగా వల్లించకపోయినా ఆ అధ్యాయంలో ఆ శ్లోకం, ఈ అధ్యాయంలో ఈ శ్లోకం అని చెప్పి ఆ అర్ధగంటలో ఎన్ని విషయాలను స్పృశించారంటే, భగవద్గీత వైపు కానీ, అటువైపు కానీ, ఇటువైపు కానీ, అదంతా ఏమిటి? ఆ బాల్యం నుండి చదివితే ఇప్పుడు ధారణ పెరుగుంటుంది అనమాట. ధారణ ఏంటంటే బాల్యంలో కంఠస్థం చేస్తేనే నిలుస్తాయి, వయసు అయ్యే కంఠస్థం చేస్తామంటే నిలవడానికి ఆస్కారం ఉండదు. కానీ మనసులో సబ్జెక్ట్ నిలిచిపోతుంది, అది చాలు. సంస్కృత శ్లోకాలు నిలవాలో, సంస్కృతమే తెలియాలనేటువంటిది కాదు. సబ్జెక్ట్ నిలిచిపోయిందంటే వారి జీవితం సాఫల్యమైపోతుంది. అర్థమైంది కదండి? అందువలన ఏంటంటే అంతర్గుడగుడా అయితే బహిర్వక్తం నశక్యతే అన్నట్లుగా ఏదో తెలుసు అని అనుకునేదానికంటే తెలిసిన విషయాన్ని ఇతరులకి చెప్పటము అనేది నేర్చుకున్నామంటే రెండో స్థాయికి వచ్చినట్లే. మూడవది చెప్పిన దాన్ని తాను ఆచరించుకున్నాడంటే స్థితిని పొందినట్లే. అది కదా ఉండేటువంటి విషయం. అందుకే మా సంపూర్ణాంశాలు మీ అందరి చేత ఉపన్యాసాలు చెప్పిస్తున్నారు. అర్థమైంది కదా? ఎందుకు? వింటమే కాదు, ఎప్పుడు వింటూ కూర్చోవడం కాదు, చెప్పేది కూడా నేర్చుకోవాలి. చెప్పడమే కాదు, చెప్పింది ఆచరించడం నేర్చుకోవాలి. అయిపోయింది. అంతే కదా? అధీతి బోధాచరణం. అంతే కదండి? అధ్యయనం చేయాలి, బోధ చేయాలి, ఆచరించాలి. అక్కడికి మన కార్యక్రమం పూర్తయిపోతుంది అనమాట. ఆ విధంగా చక్కగా మన డాక్టర్ గారు అద్భుతంగా చెప్పారు. ఇదే నేను ఫస్ట్ టైం వింటాం. ఆ విధంగా మరి అటువంటి అందరూ ఏం కావాలి? ఆ విధమైన, అంటే తనకు అర్థమైనటువంటి విషయాన్ని ఇతరులకు చెప్పగలిగినటువంటి స్థాయి వచ్చిందంటే అదొక గొప్ప స్థాయి. అంటే ఇప్పుడు మనలో మరణమైనప్పుడే అది వస్తుంది. శ్రవణంతో వదిలిపెట్టేస్తే మనం చెప్పలేము. మీరందరూ ఉన్నారనుకోండి, చాలామంది ఇంటికి పోతారు, భలే చెప్పారండి. కాళహస్తి నుంచి రామచైతన్య స్వామి వచ్చారు, భలే చెప్పారండి. తిరుపతి నుండి వశిష్ఠాశ్రమం నుండి స్వస్వరూపాయన స్వామి వచ్చారు, భలే చెప్పారండి. ఏం చెప్పారమ్మా అని మీ బిడ్డలు ఎవరైనా అడిగారు అనుకోండి, చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? కొద్ది చెప్పదు. అవన్నీ మనకెక్కడ గుర్తుంటాయి. చెప్పారు, చాలా బాగుంది. అంటే చెప్పింది 4 ముక్కలైనా చెప్పే పరిస్థితి లేదు అంటే ఏంటి అర్థం? దానివల్ల ఎంతవరకు ప్రయోజనం అంటే విన్నప్పుడు ఆనందపడగలుగుతాం, విన్నదానికి పుణ్యం వస్తుంది. అర్థమైందా? దాన్ని మళ్ళా మననం చెయ్యాలి. మననం చేసేటువంటి సామర్థ్యం. మననం చెయ్యాలంటే ఏకాగ్రతతో విని మనస్సులో నిలుపుకోవాలి. నిలిపిన దాన్ని దృఢపరచుకోవడానికి మళ్ళా మనం మననం చెయ్యాలి. ఇది ఉండేటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా మరి ఈ వక్తృత్వం అనేటువంటిది కూడా సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. మననం చేయనటువంటి వాళ్ళు 2 మాటలు మాట్లాడలేదు. అవునా కాదా? మీరు స్వామీజీ అన్నారు లేదా, మీరు వచ్చే వారం ఉపన్యాసం చెప్పాలి అంటే ఈ వారం అంతా ఇక మనమే మనం ఆ పుస్తకం తిరిగేసి, ఈ శ్లోకం తిరిగేసి, అది అనుకొని ఇది అనుకొని ఏదో ఒకటి కష్టపడతామంటే అప్పుడు ఏం చేస్తాను? రోజు అట్లా కష్టపడితే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది అన్నమాట. అదేదో చెప్పాలి అనేటప్పుడు తప్పనిసరిగా చేస్తున్నాం కదా, అది అందువల్ల చెప్పాలనే తపన పుట్టినటువంటి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తారు. చెప్పాలనే తపన కూడా పుట్టింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా పరిశ్రమ అనేటువంటి జరుగుతుంది, గ్రంథాధ్యయనం జరుగుతుంది, శ్రవణం చేసినటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఎన్నో విషయాల్ని శ్రవణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. అర్థమైంది కదండి? అందువల్ల గీత సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరై యాస్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్వత. గీత ఆచరణ గ్రంథం. గీత కేవలం పారాయణ గ్రంథం కాదు. పారాయణం ఎందుకు చెయ్యాలి అంటే విష్ణు సహస్రనామం పారాయణ గ్రంథం, లలితా సహస్రనామం పారాయణ గ్రంథం. భగవద్గీత కేవల పారాయణ గ్రంథం కాదు. పారాయణం చేస్తే పరాయణత్వాన్ని పొందగలుగుతాము అనేటువంటి దృష్టితో పారాయణం చేయమన్నారు. ఆ పారాయణం చేసి పుస్తకాలు పక్కన పడేస్తే మనకి ఏమర్థం అవుతాయి సంస్కృత శ్లోకాలు. అందువల్ల ఏం చేయాలి? ఆ తత్వాన్ని గురువుల ద్వారా వినాలి. వారు రాసినటువంటి భగవద్గీత వ్యాఖ్యానాన్ని చదవాలి. దాన్ని జీవించుకొని మనం నిత్య జీవితంలో ఆచరించాలి. అప్పుడు మన జీవితం
ధన్యమవుతుంది, మనం ముక్తులం కాగలుగుతాం. అర్థమైంది కదండి? అట్లా భగవద్గీతలో నిత్య జీవిత సత్యాల్ని ఆవిష్కరిస్తూ, నిత్య జీవితంలో శాంతిని ప్రసాదిస్తూ, నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తూ, ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తూ, ఆత్మ విజ్ఞానం వైపుకు తీసుకువెళ్ళగలిగినటువంటి సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్య గ్రంథాల్లో ఏదైనా ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉందా అంటే అది ఒక్క భగవద్గీతే. ఎటువంటి సందేహం అనేటువంటి లేదు. ఆ భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తుల యొక్క లక్షణాలు అనేటువంటివి చెప్పబడుతున్నాయి. భక్తుల యొక్క లక్షణాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ భక్తులు అవునా కాదా? భక్తులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. భక్తులు కానివాళ్ళు, భక్తులు కాకపోతే మీరు ప్రశ్న వేస్తారు, వీళ్ళే కావుతున్నారు. కానీ భక్తులు కాకపోతే సీరియళ్ళు, సినిమాలు, పనులు, పాటలు, మన డాక్టర్ గారు చెప్పినట్లు వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం? వచ్చామంటే భక్తి ఉండే కదా వచ్చాం. అవునా కదా చెప్పండి? అయినప్పుడు ఇంకా భక్తులం అవునా కదా? భక్తులమే. ఇంకా భక్తులం అనే విషయంలో సందేహం లేనే లేదు. అయితే భక్తులు అంటే ఎట్లా ఉంటారు? మీరు ఇప్పుడు బజార్లో పోతుంటే మిమ్మల్ని భక్తులు అని ఎట్లా గుర్తించాలి చెప్పండి? అప్పుడు మీరు ఒక పని చేయాలన్నమాట. అర్ధనామాలు బాగా పెట్టాలి, లేకపోతే నిలువు నామాలు బాగా పెట్టాలి. అర్థమైందా? మెడలో మాలాగా 2 రుద్రాక్ష మాలలు, 2 స్ఫటిక మాలలు ఇవన్నీ వేసుకోవాలి. అర్థమైందండి? ఏదో ఒక పసుపు పంచెలో, లేకపోతే వైట్ అండ్ వైట్ పంచెలో, లేకపోతే కాషాయం పంచెలో ఏదో ఒకటి కట్టుకోవాలి. అవునా కదా? అయ్యప్ప దీక్ష తీసుకునేటప్పుడు వాళ్ళ భక్తులను గుర్తిస్తారా లేదా? ఎందుకు గుర్తిస్తున్నారు? ప్యాంటు షర్ట్ వేసుకొని పోతే గుర్తిస్తారా? లేదు. ఎందువల్ల? వాళ్ళు యూనిఫారంలో కనిపిస్తున్నారు కాబట్టి. అదేవిధంగా భవానీ దీక్షలు తీసుకుంటారు అనుకోండి, వాళ్ళ భక్తులుగా గుర్తిస్తున్నామా లేదా? ఎందువల్ల? వాళ్ళకి ఒక యూనిఫారం ఉంది కాబట్టి, ఏదో ఒక గుర్తు అంటూ ఉంది. అప్పుడు ప్రత్యేకంగా బొట్లు పెట్టుకుంటారు, కొన్ని మాలలు వేసుకుంటారు, ఏదో ఎరుపు డ్రెస్ వేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి. కాబట్టి ఇప్పుడు మనం భక్తులు అంటే ఏమిటి గుర్తు? భక్తులు అంటే బొట్టు పెట్టుకునేవాడు భక్తుడు. ఇప్పుడు గుడిలోకి వెళ్ళామనుకోండి, రోడ్డు మీద వెళ్తే మనల్ని భక్తులు అనరు. కానీ అదే మీరు ఎన్ని రంగు చీరలు కట్టుకోండి, ఎన్ని అడ్డపంచలు కట్టుకోండి, ఏ ప్యాంటు షర్ట్లు వేసుకోండి, ఏమైనా వేసుకోండి, మీరు గుడి చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, తిరుగుతుంటే ఇప్పుడు మిమ్మల్ని భక్తులు అంటారా? అందరూ ఎవరైనా చూసిన వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతున్నారంటే మిమ్మల్ని భక్తులు అంటారు. గుడిలోకి వెళ్ళి దండం పెడితే మిమ్మల్ని భక్తులు అంటారు. అవును అంటారా లేదా? లేదు. ఒక బస్సు తీసుకొని ఒక 40 మంది మొత్తం దక్షిణ దేశ యాత్రకు వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఇప్పుడు భక్తులు అంటారా? అనరా? భక్తులు అంటారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చిహ్నాలు. అయితే ఈ చిహ్నాలన్నీ ఏమిటి అంటే ఇవి బాహ్య చిహ్నములే. ఇవి బాహ్య చిహ్నాలు అవునా కదా? బాహ్య చిహ్నాలు అంటే బయటికి కనిపించే గుర్తులే కదా ఇవన్నీ. బయటికి ఇప్పుడు రోడ్డు మీద మిమ్మల్ని భక్తులు అనలేదు, గుడి చుట్టూ తిరుగుతుంటే భక్తులు అన్నారు. అంటే గుడిని పట్టుకొని గుడిలో ప్రదక్షిణం చేస్తున్నావు కాబట్టి నిన్ను భక్తుడు అన్నారు. పూజ చేస్తే భక్తుడు అన్నారు, బొట్టు పెట్టుకుంటే భక్తుడు అన్నారు, మాలలు వేసుకుంటే భక్తుడు అన్నారు, డ్రెస్ మార్చుకుంటే భక్తులు అన్నారు. ఇప్పుడు మనం ఆ విధంగా మనం భక్తులమై ఉన్నాం, అందరము భక్తులమై ఉన్నాం. కానీ మనం భగవద్గీత భక్తులమై ఉన్నామా లేదా? భగవంతుడు దృష్టిలో లిస్టులో ఉండేటువంటి భక్తులం అయ్యామా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలా లేదా? ఎన్నాళ్ళు ఈ భక్తి? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 80 ఏళ్ళు వచ్చినా చేస్తూనే ఉన్నాము. ఇంతకు ఈయన మనం భక్తులము అనేదానికి ప్రూఫ్ ఏంటి? సర్టిఫికేట్ కావాలా లేదా? 10 ఏళ్ళు చదువుకున్న తర్వాత వాడికి రకరకాల సర్టిఫికేట్లు వస్తాయా లేదా? డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు వస్తాయా లేదా? వస్తే కదా వాడు చదువుకున్నట్టు. వాడికి ఎవడైనా ఉద్యోగం ఇస్తాడు. నేను చదువుకున్నానండి అంటే సర్టిఫికేట్ ఎక్కడయ్యాదో అడుగుతాడు. సర్టిఫికేట్ లేకపోతే నీకు ఉద్యోగం ఇవ్వడే. కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ ఎక్కడ సంపాదించుకోవాలి? నేను భక్తుడిని అనేటువంటి సర్టిఫికేట్ మనం ఎక్కడి నుండి సంపాదించుకోవాలి? చెప్పండి, మీ అనుభవంలో మీరు చెప్పండి. గురువు దగ్గర సంపాదించుకోవాలి. గురువు అయితే ప్రత్యక్షంగా ఉన్నాడు, సంపాదించుకోవాలి. ఒకవేళ గురువు లేనటువంటి భక్తులు చాలామంది ఉంటారు, గురువులు ఉండరు. వాళ్ళు లోకంలో భక్తులు ఉన్నారు కదా, ఒకవేళ గురువు లేకుండా కూడా భక్తులుగా ఉండొచ్చు. వాళ్ళకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలి?
భగవంతుడు ఇవ్వాలి సర్టిఫికేట్. భగవంతుడు ఎక్కడ ఇస్తాడు సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ ఆయన ఇష్యూ చేసి పెట్టేశాడు. ఇక మనం తీసుకోవడంలోనే ఉంటుంది. ఆయన సర్టిఫికేట్ ఇష్యూ చేసేసాడు. అర్థమైంది కదండి. వీడు నా భక్తుడు, ఇట్లా ఉండేవాడు నా భక్తుడు, ఇట్లా ఉండేవాడు నా భక్తుడు, ఇట్లా ఉండేవాడు నా భక్తుడు ఆయన చెప్పేసినాడు. అట్లా ఉన్నామా లేదో మనకు మనం చూసుకుంటే చాలు, ఇంకేముంది ఏంటి. అర్థమైందండి. అట్లా మనం ఉన్నామా లేదో తెలుసుకోవాలి. ఉన్నామా లేదో తెలుసుకోవాలంటే దానికి ఎవరి ఆవశ్యకత మనకి లేదండి. మనకు మనమే చూసుకోవచ్చు. మనం ఈ పూట తిన్నామా లేదా అని అనుకోవాలంటే ఎవరు చెప్పాలి మీకు? ఏంటి నేను చెప్పాలా? పోనీ డాక్టర్లు ఏదైనా చెప్పాలా? లేదు మీకు అమ్మగారు భార్య గారు ఏమైనా చెప్పాలా? భార్య గారికి భర్త గారు ఏమైనా చెప్పాలా? పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలా? తల్లిదండ్రులు పిల్లలు చెప్పాలా? ఎవరు తిన్నారో లేదో వాళ్ళకే తెలుస్తుంది. అది స్వానుభవం కదా. ఆకలి తీరినప్పుడు అన్నం తిన్నామని తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. అది కూడా తెలియలేదు అనుకోండి, అని ఏమనాలి? అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నేను అన్నం తిన్నానా లేదా అని అన్నం తిన్నానని అడిగాడు అనుకోండి, మన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వీటికి ఏదో వచ్చింది బట్టలు ఏదో అని. అందువల్ల ఏంటంటే భగవద్గీత దానికి ప్రమాణము. భగవద్గీత ప్రమాణంగా మనల్ని భగవంతుడు ఒక మాట చెప్పాడు. అయ్యా నేను భగవద్గీతలో లిస్ట్ ఇచ్చా, ఆ లిస్టుని ప్రకారం మీరు ఉన్నారు అంటే నా దృష్టిలోని నా నిష్ఠలోని మీరు ఉన్నట్లే అన్నారు. అది ఎటువంటి భక్తి ఉండాలని ఇప్పుడు అంటే భగవద్గీతలో ఉండే భక్తి లక్షణాలు మనం అలవర్చుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖహక్షణీ. అద్వేష్ట సర్వభూతానాం మొట్టమొదటి లక్షణం చెప్తున్నాడు. ఈ లక్షణానికి అర్థం బాగా తెలుసుకోండి. సర్వభూతానాం అద్వేష్ట, సమస్త ప్రాణికోట్లని ద్వేషించనటువంటి వాడు. ఏంటండి? సృష్టిలో ఏ ప్రాణిని ద్వేషించనటువంటి వాడు నా భక్తుడు అన్నాడు. గోవిందా. ఇప్పుడు ఈ భక్తి ఉందంటారా? ఏమో స్వామి, డౌటే. ఏమో ఏమో ఏమిటండి, భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకి పడదు. ఇంకా వాళ్ళిద్దరికంటే విచిత్రంగా అనాదిగా వస్తున్నటువంటి ఒక వైరం ఉందండి, అత్త కోడల వైరం. అత్త అంటే కోడలకు పడదు, కోడలు అంటే అత్తకు పడదు. అత్తకి గురువుగారు ఉన్నారు, కోడలకి గురువుగారు ఉన్నారు. కానీ అత్త కోడలు ఇద్దరికి సఖ్యత లేదు, అద్వేష్టత్వం లేదు. మరి ఇప్పుడు మనం భక్తులు అవుతామా? అవుతామా? అన్నదమ్ముల్లో ఆత్మీయత లేదు, తండ్రి కొడుకుల్లో ఆత్మీయత లేదు, భార్యాభర్తల్లో ఆత్మీయతలు లేవు, అక్క చెల్లెల్లో ఆత్మీయత లేవు, బంధువర్గంలో ఆత్మీయతలు లేవు. ఎప్పుడు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, కొనుక్కుంటూ, నసపెట్టుకుంటూ కూర్చున్నారనుకోండి ఏ ఇంట్లోనైనా. ఇవన్నీ లేకుండా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు భక్తులండి. ఇప్పుడు మనం భక్తులం కావాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి? భగవద్గీత ప్రకారం మన ఇంటిలో మనము ఎట్లా ఉండాలి? ఒకరిని ఒకరిని ద్వేషించుకోకుండా బ్రతకడం నేర్చుకున్నప్పుడే మనం భగవద్గీత భక్తులం అవుతాం, శ్రీకృష్ణ పరమాత్మ భక్తులం అవుతాం, దైవ భక్తులం అవుతాం. కాబట్టి ఎక్కడి నుంచి మన భక్తి ప్రారంభం కావాలి? ఇంటిలో ఉంది. అర్థమైంది కదండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు భక్తి అంటే ఎక్కడ ఉంది? భగవంతుడు ఏం చెప్పాడు? నాకు అష్టోత్తర శతనామాలు పూజ చేసిన వాడు భక్తుడు, నాకు వెండి పుష్పాలతో పూజ చేసిన వాడు భక్తుడు, బంగారు పుష్పాలతో పూజ చేసిన వాడు భక్తుడు, లేకపోతే కోటి కుంకుమార్చన చేసిన వాడు భక్తుడు. ఇవన్నీ చెప్పలేదు. మీరు కొట్లాడుకోకుండా ఉంటే నా భక్తులు అన్నాడు. ఈ విధంగా ఏ దేవుడైనా చెప్పాడా? ఏ మతంలోనైనా చెప్పాడా? ఏ సాంప్రదాయంలోనైనా చెప్పున్నాడా? అందువలన విశ్వశాంతి సమకూరాలంటే హిందూ ధర్మము ద్వారానే అది సాధ్యపడుతుంది. విశ్వములో ధర్మస్థాపన కలగాలి అంటే, విశ్వములో శాంతి రావాలంటే ఐక్యరాజ్య సమితిలో పావురాలు ఎగరేసుకుంటే రాదు. భగవద్గీతను విశ్వం తెలుసుకుంటే వస్తుంది విశ్వశాంతి. జిల్లేలమూడి అమ్మవారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు భక్తుడు. అమ్మ అద్వైతం అంటారు ఏమిటమ్మా అని అడిగాడు. ఒరే నాయన, అద్వైతం అంటే చాలా కష్టమైంది, జీవబ్రహ్మ ఐక్యతత్వం రా, దానికి చాలా ఉంటుంది,
అందువల్ల అదంతా తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఆ అద్వైతం పట్టుబడాలంటే ఇంకొక అద్వైతం పట్టుబడాలి అన్నాను. ఏమిటమ్మా అని అడిగా. అత్తాకోడలు కొట్లాడుకోకుండా ఉండడమే అద్వైతం అన్నదట. అన్నదమ్ములు కొట్లాడుకోకుండా ఉండడమే అద్వైతం అన్నదట. అక్క చెల్లెలు కొట్లాడుకోకుండా ఉండడమే అద్వైతం అన్నదట. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎదుగుతుందా అన్నట్లు మనం ఇంటి బాదిగా ఒకరినొకరు ద్వేషించుకోకుండా ప్రేమతో బ్రతకలేనటువంటి స్థాయిలో మనం ఉండి భగవంతుడు లిస్టులో చేరాలంటే మనం ఎప్పటికీ చేరలేము. కాబట్టి మన భక్తి ఎక్కడ ప్రారంభం కావాలి? గుడులు చుట్టే దగ్గర నుంచి కాదు ప్రారంభం కావాల్సింది. అర్థమైంది కదండి? అష్టోత్తర శతనామాలు పూజలతో కాదు ప్రారంభం కావాల్సింది. ఉత్తర దక్షిణ భారతదేశ యాత్రలతో కాదు మన భక్తి ప్రారంభం కావాల్సింది. ఇంటిలో అత్తాకోడలు కొట్లాడుకోకుండా ఉండడం దగ్గర నుంచి ప్రారంభం కావాలి. అన్నాదమ్ములు కొట్లాడుకోకుండా ఉండడం దగ్గర నుంచి ప్రారంభం కావాలి. అక్కా చెల్లెలు ఆత్మీయతో బ్రతకడం దగ్గర నుంచి ప్రారంభం కావాలి. ఇంటి బాదిలో ఉండేటువంటి అందరూ ఆత్మీయతో బ్రతకడంతో భక్తి ప్రారంభమవుతుందని భగవద్గీత నిజ జీవిత సత్యాన్ని ఆవిష్కరించి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఇప్పుడే చెప్పారు కదా డాక్టర్ గారు, ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకుంటే నా భక్తుడు అవుతావని భగవంతుడు అంటున్నాడు. నన్ను ఉద్ధరించడానికి నువ్వేమీ చేయవలసిన పనిలే నాయన. నన్ను ఉద్ధరించడానికి నువ్వు వేషాలు వేయవలసిన పని లేదు. నన్ను ఉద్ధరించడానికి చెట్లు పూలన్నీ కొయ్యవలసిన పని లేదు. నన్ను ఉద్ధరించడానికి నువ్వు పసుపు కుంకుమలు తేవలసిన పని లేదు. నిన్ను నీవు ఉద్ధరించుకో, నన్ను ఉద్ధరించినట్లే అంటున్నాడు భగవంతుడు. చూశారా ఎంత అద్భుతమైనటువంటి భక్తి. అందువలన ద్వేషరహితమైనటువంటి సంస్కృతి, ద్వేషరహితమైనటువంటి సర్వ జీవుల యందు ఆ అద్వేష్టత్వ భావన కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మతము, ధర్మము ఏదైనా ఈ విశ్వంలో ఉందా అంటే అది హిందూ ధర్మమే. ఇతర ధర్మాలు అట్లా ఉండదు. ముస్లింలు ఏమంటారు? తమవారిని ప్రేమించమని చెప్తారు. క్రిస్టియన్లు ఏమంటారు? మానవులందరినీ ప్రేమించమని చెప్తారు. అంటే గొర్రెలు మేకలు కోసుకొని తినొచ్చు అని అర్థం. అర్థమైంది కదండి? ముస్లింలు అయితే మనుషుల్నే చంపేయమంటారు. నీ తోవకు వస్తే సరే, లేకపోతే వాడిని చంపి అవతల పడే అంటారు. అందుకే వాళ్ళు అంత క్రౌర్యంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ధర్మాలు అట్లా ఉంటాయి. మన ధర్మం, మన దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? విశ్వములో ఉండే ప్రతి ప్రాణి యందు అద్వేష్టత్వం కలిగి ఉండు అని చెప్పారు. అర్థమైందండి? ఇది జీవితము. భగవద్గీత మన జీవితానికి ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందో, ఏమిస్తుందంటే ఎట్లా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది భగవద్గీత. ఎట్లా బ్రతికితే నువ్వు శాంతితో బ్రతకగలుగుతావో నేర్పిస్తుంది నీకు భగవద్గీత. ఆ బ్రతుకు తీరు తెలియకుండా భగవంతుడిని పట్టుకోవాలనుకోవడమే పెద్ద అజ్ఞానం. అసలు అజ్ఞానం ఎక్కడ ఉందంటే బ్రతుకు తీరు పట్టుకోకుండా భగవంతుని పట్టుకోవాలనుకుంటాం. అత్తగారు గుడికి వెళ్ళింది. తెల్లవారిసరి గుడికి వెళ్ళింది. ఇంట్లో కోడలు ఉందన్నమాట. వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందంటే మెయిన్ రోడ్డు పాయింట్కి అన్ని ఇండ్లు ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ స్థలం అట్లా వచ్చింది. అందువల్ల ఇంచుమించు ఒక 100-150 అడుగులు పొడవన లోనికి ఉంటుందంట ఆ ఇల్లు. ఆ ఇంటికి ఆ తెల్లవారుజామున అంటే ఏదో 6-7 గంటలప్పుడు తెల్లవారితే ఒక భిక్షగాడు వచ్చాడు. అర్థమైంది కదండి? భవతి భిక్షాందేయి అని ఆ మెయిన్ రోడ్లో నుంచి ఈ లోనికి ఏదో ఇల్లు ఉన్నట్టు ఉందనుకొని లోనికి వచ్చి మరీ ఆ ఇంట్లో భవతి భిక్షాందేయి అన్నపూర్ణేశ్వరి అని అడిగాడు. ఆ కోడలు చాలా గొప్ప అనమాట. అర్థమైంది కదండి? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కాకుండా ఆమె ఏమన్నా లేదు, పోవయ్యా తెల్లవారిసారికి వచ్చినావు అని చెప్పి ఆమె తిరగ పంపించింది అన్నమాట. వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ సందులో నుండి. అదొక 5 అడుగులు 6 అడుగులు సందు అనమాట. వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు ఇంక రోడ్డు మీదకి వెళ్ళక ముందే అత్తగారు ఎదురైంది. ఆమె గుడి నుంచి తిరిగి వస్తుంది. ఎక్కడ నుండి? దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తెల్లవారి, ఎంత భక్తో చూడండి, దేవాలయానికి వెళ్ళి తెల్లవారితే దైవ దర్శనం చేసుకొని, అంటే అంతకుముందే స్నానపానాలు కాలకృత్య అన్నీ తీర్చుకొని ఒక బుట్ట చేతిలో పట్టుకొని పూలు చేతిలో పట్టుకొని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని వస్తుంది అత్తగారు. ఎంత మంచి ఆదర్శమో చూడండి. అత్తగారు వస్తూ ఉందన్నమాట. ఏమయ్యా, మా ఇంటికి కదా పోయావు? అవునమ్మా. అది మా కోడలు ఏం చెప్పింది? లేదు పొమ్మందమ్మా అన్నాడు. అట్లాగా రా అని ఇంటి దగ్గరికి ఏమొచ్చింది అనమాట. పంచలోకి వచ్చింది, తెలుగు చూసి ఇప్పుడు పోవాను ఏమన్నదండి, ఇప్పుడు పోవయ్యా అన్నది. ఏమిటమ్మా పెద్ద తల్లిలాగా ఏదో మరలా తిరిగి పిలిస్తే భిక్ష పెడతావని నిన్ను పిలిస్తే
ఇంత దూరం మళ్ళీ నన్ను తిరిగి రమ్మని ఇప్పుడు పొమ్మంటావా అని అంటే, పొమ్మండానికి రమ్మనడానికి ఆమె ఎవరు? నేను ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ భక్తురాలేనా? భక్తురాలేనా? అందువల్ల నిజ జీవిత ఆచరణకు వచ్చినప్పుడే మనం భక్తులం అవుతాం. భగవంతుడు బాహ్య చిహ్నాల కంటే, బాహ్యారాధనల కంటే అంతరంగ పరిపక్వతకు, ఆత్మ శోధనకు, అంతఃకరణ శాంతికి, నిజ జీవితంలో శాంతిగా ఆనందంగా బ్రతకడానికి సూత్రాలనే భక్తి సూత్రాలుగా మనకు బోధించాడు. అందువల్ల అద్వేష్టత్వము అనేటువంటిది కావాలి. ఇప్పుడు ఆయనకి కోడల పైన ఎంత ద్వేషం ఉంటే వాడిని బాధ పెడుతుంది మళ్ళా. మరి ఇంత ద్వేషం నువ్వు పెట్టుకుంటే, అద్వేష్ట సర్వభూతానామని భగవంతుడు చెప్తే నువ్వు ఇంట్లో ఉండే కోడల్ని ప్రేమించలేకపోతున్నావు అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఆత్మానాత్మ విచారం ఒక్కటే కాదు. ముందు పునాది ఉంటేనే భవంతి ఎంతైనా కట్టుకోగలుగుతారు. పునాదులు లేకుండా భవంతులు కడితే కూలిపోతాయి అంతే. ఎంత కట్టింది మనం ఏదో కట్టామని సంబరపడతాం, ఏ రోజు కూలిపోతుంది. అర్థమైంది కదండి? అందువల్ల ఏంటంటే అసలు అత్త కోడల కొట్లాట ఎందుకు వస్తుందండి? అత్త కోడల్ని కూతురుగా చూసుకుంటే సమస్య లేదండి. అత్తను అత్తమ్మలాగా చూసుకుంటే వాళ్ళిద్దరు కొట్లాటలు రావాలి. ఇదే కదా ఉండేది. ఇది ఎక్కడి నుంచి రావాలి? మానసిక పరిపక్వత. సంపూర్ణ మొదట్లో అన్నారు కదా, వేదాంతం తెలుసుకుంటేనే మీరు ఇంట్లో కొట్లాడుకోకుండా శాంతిగా బ్రతకగలుగుతారు. అర్థమైందా? ఏమని చెప్పండి, యద్భావం తద్భవతి. మీ అమ్మాయి వయస్సు కోడల వయస్సు ఒకటిగానే ఉంటుంది. ఈమె తప్పు చేస్తే తప్పులాగా కనిపిస్తుంది, ఆమె తప్పు చేస్తే పిచ్చి పిల్లలాగా కనిపిస్తుంది. ఆ పిచ్చి పిల్ల అంతేలే, అంకేం తెలియదులే అంటారు కూతురు చేస్తే. అదే కోడలు చేస్తే గొర్రు పెట్టుకొని ఆ తిట్టకుండా మూతి ముడుచుకొని పస్సు పుస్సు అనుకుంటూ తిరుగుతారు. కోడలు ఎందుకు వస్తాయి? ఏమైంది? కోడల్ని కూతురులాగా అనుకుంటే, అత్తను అత్తమ్మలాగా అనుకుంటే అసలు సమస్య లేదు కదా. భార్యాభర్తలకు ఎందుకు వస్తాయి సమస్యలు? ఈరోజు బాకీ జీవితంలో అసలు వివాహం అంటే ఏమిటో, భార్యాభర్తలు అంటే ఏమిటో, సంసారం అంటే ఏమిటో, ఎందుకు వివాహం చేసుకోవాలో అర్థం కాకుండానే వివాహం చేసుకుంటాను. అందరికీ అర్థమైంది ఒకటే, ఎందుకు? ఏదో వివాహం అవసరం కాబట్టి చేసుకుంటున్నాం అనేది అర్థమైంది. యువతల వివాహం అంటే ఒక అవసరమైనటువంటిది, శారీరక అవసరానికే వివాహం అనేటువంటి కాన్సెప్ట్ తప్ప, ఇది ఒక గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్న గృహస్థ ధర్మం, 4 ధర్మాల్లో ఒక ధర్మము. ఈ ధర్మంలో భార్యాభర్తలు ఇట్లా ఉండాలి, అత్తమామలతో ఇట్లా ఉండాలి, తల్లిదండ్రులతో ఇట్లా ఉండాలి, మన సత్సంతానాన్ని పెంచుకోవాలి, వంశం అభివృద్ధి చెందాలి, అదేవిధంగా వారందరినీ ఆధ్యాత్మిక పరిపక్వత వైపు, పురోభివృద్ధి వైపు సంస్కారవంతులుగా పిల్లలు తయారు చేయాలి. ఇదొక వ్యవస్థ, ఇదొక పంథ అనేటువంటిది, ఒక మార్గం అనేటువంటి లక్ష్యం ఎవరికి లేదు. ఇది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదండి? అందువల్ల అద్వేష్ట సర్వభూతానాం. ఒకరోజు గాంధీ మహాత్ముని దగ్గరికి ఒక ఫాస్టర్ వచ్చాడు. గాంధీ మహాత్ముని టేబుల్ పైన ఎప్పుడు 3 పుస్తకాలు ఉంటాయి: భగవద్గీత, ఖురాను, బైబుల్. ఈ 3 వ్యాఖ్యాన గ్రంథాలు అక్కడ ఉంటాయన్నమాట. ఆ సమయంలో ఎట్లా ఉందంటే, భగవద్గీత పైన ఖురాను పైన బైబిల్ ఉంది. ఈ వచ్చిన ఫాస్ట్ ఉన్నాడే వాళ్ళకి ఏంటి, క్రీస్తే దేవుడు అని కదా వాళ్ళు చెప్పేది. క్రీస్తు దేవుడే అంటే మనకు సమస్య లేదు. క్రీస్తే దేవుడు ఏవకారం ఉంది చూసారా, అదే వచ్చిన గొడవంతం. క్రీస్తు దేవుడు అంటే మనం ఒప్పుకుంటాం. మహానుభావులను ఎవరు ఒప్పుకోరు, అందరూ అవతార పురుషులు, అందరూ భగవత్ స్వరూపులనే చెప్పేటువంటి మనకు క్రీస్తు అంతటి వాడు దేవుడు అంటే మనం ఎందుకు విరోధిస్తాం? విరోధించే ఆస్కారం మన దగ్గర లేదు. కానీ క్రీస్తే దేవుడు అంటారు అంటే మాదే గొప్ప, మేమే గొప్ప. ఇది కదా వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ వస్తాను ఈ సమస్యలని. అందువల్ల ఎప్పుడైతే ఈ బుక్స్ యొక్క సిచ్యువేషన్ ఈ విధంగా ఉందో వెంటనే వాడికి ఉండబట్టలే. ఆ ఫాస్టర్ ఏమన్నాడు, గాంధీ గారు చూశారా, మీ భగవద్గీత పైన మా బైబిల్ ఉంది అన్నాడు. అంటే అది గొప్పది, ఇది తక్కువది అని అర్థం. మీరు కింద పడిపోయినారు, మేము పైన ఉన్నామని. ఇది వాడి ఉద్దేశం అన్నమాట. అంటే ఎక్కువ తక్కువ, తరతమాలు, ద్వేషభావాలు, అసూయాభావాలు, ఇవన్నీ భక్తులకు సరైనటువంటి లక్షణాలు కాదు. వాడు ఆ మాట అని ఉండకూడదు అన్నాడు. గాంధీ మహాత్ముడు తక్కువ తిన్నాడా? ఆయనకి ఏమైనా జ్ఞానం తక్కువ ఉందా? అవును ఫాస్టర్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మా భగవద్గీత పైన మీ బైబిల్ ఉంది,
కానీ మీ బైబిల్కి ఆధారం మా భగవద్గీత అన్నాడు గాంధీ మహాత్ముడు. అయిపోయిందా? అది ఉండే పరిస్థితి. అందువలన మనం ఎప్పుడూ సమన్వయం. భగవద్గీత ఏంటి? సమన్వయ శాస్త్రం. భగవద్గీత అనేటువంటిది సమన్వయ శాస్త్రం. అది అందువలన మొట్టమొదటి లక్షణంగా ఏం చెప్తున్నారు? అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్టత్వం లేకుండా ఉండాలి. అందువలన మనకు మనం భక్తులు అనుకుంటే ప్రయోజనం లేదండి. భగవంతుని దృష్టిలోని లిస్టులోని మనం చేరినటువంటి భక్తులు అవునా కాదా అనేటువంటి విషయాన్ని పరీక్షించుకోవాలి. చేరాలి అంటే ఇప్పుడు మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఈ కట్టు బొట్టు జుట్టు మాలలు వ్యవహారాలు యాత్రలు పూజలు వీటన్నిటితో పాటు ముందు మన ఇంటి దగ్గర నుంచి అద్వేష్టత్వం ప్రారంభించాలి. మొదటి సాధన ఏంటంటే ఇంట్లో ఉండే భార్యాభర్తలు ప్రేమానురాగాలతో బ్రతకాలి. ఒకరినొక అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పొరపాటున ఎవరెవరు ద్వేషించుకోకూడదు. అత్తాకోడిని ద్వేషించుకోకూడదు. అత్తమామలను అమ్మ నాన్నలాగా చూసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. వాళ్ళని ద్వేషించకూడదు. అర్థమైందండి? ఇప్పుడు దేశంతోటే ప్రారంభమవుతుంది సంసారం. దేశంతోటే ప్రారంభమవుతుంది. ఎంతమంది యువతరంలో పెళ్లిళ్ళు చేసుకొని విడాకులు తీసుకుంటారో కోర్టులు తిరుగుతున్నారంటే ఇప్పుడు అసలు చెప్పడానికి లేదనమాట. అంత భయంకరమైన పరిస్థితి ఈరోజు ఏర్పడింది సమాజం. ఎందువలన? భగవద్గీత తత్వం తెలియదు, మహాత్ముల వచనాలు వినరు, ఏ శాస్త్రాలని చదవరు. పెద్దలు వాళ్ళకి తల్లిదండ్రులు ఏ రోజు చదువు 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 అనడమే తప్ప సంస్కారాన్ని ఏ రోజు ఏ తల్లిదండ్రులు బిడ్డలకు కూర్చొని పెట్టి చెప్పిన రోజులు లేవు. వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే కదా, హాస్టల్లో పడేస్తే ఇంకేముంది, వాడే హీరో హీరోయిన్లుగా తయారు చేసేస్తాను వాళ్ళని. మనం ఏ రోజు వాళ్ళకి ఏం చెప్పేది లేదనమాట. ఇది పరిస్థితి అనమాట. అర్థమైంది కదండి? అట్లా ఉంటుంది. అందువలన మనకు మనం భక్తులమైతే ప్రయోజనం లేదు. భగవంతుని చేత తెలియబడేటువంటి గుర్తింపబడేటువంటి ఆయన దృష్టిలో లిస్టులో ఉండే భక్తులు కావాలి. అవునా కదా? అప్పుడే కదా మన జన్మ సాఫల్యం అవుతుంది. మనం వచ్చిన కార్యం నెరవేరుతుంది. మనం గొప్పవారం కాగలుగుతాము. మనకు మనం భుజాలు ఎగరేసుకుంటే గొప్పవారం అవుతామా? ఇప్పుడు మీ అందరికీ ప్రధానమంత్రి గారు తెలుసా తెలీదా చెప్పండి? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మన ప్రధానమంత్రి ఎవరండి? నరేంద్ర మోడీ. అందరికీ తెలుసా? అందరికీ తెలుసా? నాకు చిన్న పని ఉంది. మా ఆశ్రమంలో ఒక అబ్బాయి పీజీ చేసి ఉన్నాడు, ఉద్యోగం లేదు. ఏమైనా చెప్పి ఇప్పిస్తారా? ఇప్పుడు ఏమంటారు? మాకు తెలియదండి, మాకు తెలియదు అంటారు. అంటే ఏమిటి? మనకు ఆయన తెలిస్తే ప్రయోజనం లేదు, ఆయనకి మనం తెలియాలి, అప్పుడు ప్రయోజనం ఉంటుంది. అవునా కదా చెప్పండి? అందువల్ల ఎట్లా కావాలి? మనం నరేంద్ర మోడీ గారికి మనకి నరేంద్ర మోడీ గారు తెలిస్తే ఏం ప్రయోజనం? అది కాదు. నాకు తెలుసండి అని మనం చాలా అభిమానపడతాం, మంచిదే, తప్పేమీ లేదు. అది నష్టమైన విషయం ఏమీ కాదు. నరేంద్ర మోడీ గారిని అభిమానించడమో నరేంద్ర మోడీ గారు నాకు తెలుసని సంతోషించడమో తప్పేమీ కాదు. కానీ అనుకున్న కార్యం, అసలు కార్యం జరగాలి అంటే ఏం కావాలి? ఆయనకి మనం తెలియాలి. నమే భక్త ప్రణశ్యతి భక్తిమాన్ మే ప్రియో నరః అన్నాడు భగవంతుడు. ఏమన్నాడు? నా భక్తుడైనటువంటి వాడు నశించడయ్యా, నా భక్తుడైనటువంటి అటువంటి భక్తుడు నాకు ప్రీతముడయ్యా అన్నాడు. అటువంటి భక్తులు మనం కావాలి. అందువల్ల అటువంటి భక్తులను కావాలంటే మనం ఏం చేయాలి? భగవద్గీతలో ఉండే భక్తి లక్షణాలని మనం ప్రారంభించాలండి. అర్థమైందా? ఇదిగోండి, శ్రావణ పూర్ణిమ రోజు ఫలానా పుష్పాలతో పూజ చేశారంటే మీ ఇంట్లో లక్ష్మి వర్షం కురిసిపోతుంది. ఈ రోజే మీరు కోటీశ్వరులు అయిపోతారు. గంట తిరిగేలోపు మీకు శుభవార్త వస్తుంది. అది ఇది అని ఇప్పుడు ఎంత యూట్యూబ్లో ఉన్నాయి కదండి. జనాల్ని ఎంత పిచ్చోలు చేసి పడేస్తున్నారంటే అసలు అర్థం పడటం లేదండి. ఏదో ఒక గంట ఏదైనా చేస్తే మనం అప్పటికప్పుడే కోటీశ్వరులు అయిపోతే, అప్పటికప్పుడే మా బాధలు తొలగిపోతే, అప్పటికప్పుడే ఏమో అయిపోతే అసలు ఏమైనా ఉందా? అసలు ఏమైనా ఉందా? అయితే జీవితం అంతా సాధనలు తపస్సులు ఎందుకు చేయాలి? ఏమైనా ఉంటుందా చెప్పండి? ఇవన్నీ కల్పితమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి విషయాలు. లేదు, అవుతారు. ఎప్పుడు అవుతారు? నువ్వు సర్వసంగ పరిత్యాగివై సర్వేశ్వరుని మనస్సులో తప్ప అన్ని మెరక్కుంటా కూర్చోగలిగినటువంటి స్థాయి నీకు వచ్చింది అనుకోండి, అప్పుడు కాగలుగుతావు. చంచల చిత్రంతో ఏదో ఆశపడి ఏదో చేసేటువంటి వాళ్ళందరూ అప్పటికప్పుడు ఏదో అయిపోయేటట్టుంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ భౌతికమైనటువంటి వికల్పాలని వదలాలి. నిజమైనటువంటి భక్తితో మనం భగవంతుడిని ఆరాధించాలి.
అందువల్ల మనకి శాస్త్రాలు ఏం చెప్పాయి? అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ అని ఈ విధంగా గల పుష్పాలు చెప్పారు. అందువల్ల అటువంటి లక్షణాలను మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఒక రామస్వామి అనేటువంటి ఒక భక్తుడండి. ఆయన ఏంటి? వానప్రస్థుడు. వానప్రస్థుడు అంటే తెలుసా? ఇందులో గృహస్థులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. గృహస్థులు కానటువంటి వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అందరు గృహస్థులేనా? అందరు గృహస్థులేనా? అయితే మీకు చతురాశ్రమ ధర్మాలు తెలుసా? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 50%, అబౌవ్ 50% వానప్రస్థులుగా ఉన్నారు. వానప్రస్థులై ఉండాలి. అవునా కదా? ఏమిటండి? పౌత్రం దృష్ట్వావనం చరేత్. మనకు వానప్రస్థ జీవితాన్ని గురించి చెప్తూ రూల్ పెట్టింది వేదం. ఏం చెప్పింది? తాతమ్మ అనిపించుకున్న తర్వాత ఇక సంసారం దండాలు పడద్దు, ముక్కు మూసుకొని తపస్సులు చేసుకోండి అని వానప్రస్థ జీవితాన్ని చెప్పింది. అట్లా ఒక ఆయన ఈ శాస్త్రం తెలుసుకున్నటువంటి రామస్వామి అనేటువంటి ఆయన ఏం చేశాడు? ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయి, ఊరు బయట ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఆ అడవిలోకి వెళ్ళి అడవిలో ఒక కుటీరం వేసుకొని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సిద్ధి కలగాలంటే కనీసం 12 సంవత్సరాలు అకుంఠితమైనటువంటి దీక్షతో తపస్సు చేయాలి. ఆ విధంగా ఆయన మంచి శ్రద్ధతోటి ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి గృహస్థ ధర్మం అయిపోయిన తర్వాత ఈ జంజటాలు మనం పడకూడదు, మనం భగవంతునికి సాధన చేసుకోవాలి, మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, అందువల్ల మనల్ని మనం ఉద్ధరించుకోవాలనేటువంటి దృష్టితోటి ఆయన వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాను. 9 సంవత్సరాలు పూర్తయిందండి. ఆయన పుణ్యం ఫలించిందో ఏమో. అప్పుడే నారద మహర్షుల వారు ఆ త్రోవలో వెళ్తున్నాడు. నారాయణ హరి నారాయణ హరి అనుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. వెంటనే ఈయన చూశాడు. నారద మహర్షి త్రిలోక సంచారి, నా పుణ్యం ఈరోజు ఫలించింది అనుకొని వెంటనే వెళ్ళి ఆయన దగ్గర పరుగున వెళ్ళి ఆయన పాదాల పైన పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కుటీరం దగ్గర పిలుచుకొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన్ని ఆ విధంగా గౌరవించాడు, పూజించాడు. తర్వాత అన్నాడు, స్వామి మీ యొక్క దర్శన భాగ్యం చేత నా తపస్సు ఫలించిందని భావిస్తున్నా, లేకపోతే మీలాంటి మహానుభావుల యొక్క బ్రహ్మర్షుల యొక్క భక్తుల యొక్క మహానుభావుల యొక్క దర్శనం నాకు అవుతుందా? అయినా స్వామి ఎక్కడి నుండి ఎక్కడికి తమరు ఇచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమీ లేదయ్యా వైకుంఠానికి వెళ్తున్నాను అని చెప్పాడు. వైకుంఠానికి వెళ్తున్నాను అని చెప్పాడు. స్వామి ఇంకా నాకు సంతోషం అయిపోయింది స్వామి. ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్యానుగ్రహానికై నేను 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహంతో నేను పరమ భక్తుడిగా ముక్తిని పొందాలి అనుకుని తపస్సు చేస్తున్నా స్వామి. 9 ఏళ్ళు పూర్తయింది స్వామి, మీరు ఎట్లా వెళ్తున్నారు కదా, ఆ నారాయణమూర్తిని శ్రీమన్నారాయణని అడిగి ఆయన దృష్టిలోని లిస్టులోని నేను ఉన్నానో లేదో కనుక్కొని చెప్పండి స్వామి అన్నాడు. దయచేసి ఆ పని చేయండి అంటే అది ఎంత ఉందిలే, ఎట్లా వెళ్తున్నాను కదా, మళ్ళా వచ్చేటప్పుడు నీకు సమాచారం ఇస్తానులే అని చెప్పాడు ఆయన నారద మహర్షి. సరే విష్ణుమూర్తికి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో స్వామివారి దర్శనం చేసుకున్నాడు. ఆ మాట మంచి అవుతుండేటప్పుడు రామస్వామి విషయం గుర్తొచ్చింది. స్వామి ఇదిగోండి, భూలోకంలో ఒక మహానుభావుడు మీ గురించి అకుంఠితమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. 9 ఏళ్ళ నుండి మీ గురించి తపస్సు చేస్తున్నాడు. అనుకోకుండా ఆయన దగ్గర నేను కలవడం జరిగింది స్వామి. ఆయనకు ఒక చిన్న డౌట్ ఉండింది. 9 ఏళ్ళ నుంచి స్వామిని భజిస్తున్నా కదా, ధ్యానిస్తున్నా కదా, అందువల్ల మీ అనుగ్రహ దృష్టిలోని మీ లిస్టులోని ఉన్నాడా లేదని అడిగాడు స్వామి. తెలుసుకొని చెప్పమన్నాడు. ఎట్లా చెప్పాలి, ఏం చేయాలో చెప్పండి స్వామి అన్నాను. అంటే అప్పుడు నారాయణమూర్తి మందహాసం చిందిస్తూ, నారద అవన్నీ మొత్తం ఫైల్ అంతా ఆటోమేటిక్ సిస్టమ్ అయ్యా, కాబట్టి ఇదంతా మనం లిస్టులో చేసేది లేదు, ఇది కంప్యూటర్ ఎప్పుడూ అయిపోయింది, అందువల్ల ఏమీ లేదు. ఆ కంప్యూటర్ ఫైల్స్ అక్కడ ఉంటాయి, పెద్ద పెద్ద లిస్టులు ఆ ఫైళ్ళు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నిమిషం అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి వైకుంఠంలో ఆ ఫైల్ ఉంటుందయ్యా, అక్కడికి వెళ్ళి చూసుకో, ఆ ఫైల్ తిరిగేసావంటే నీకు తెలుస్తుంది అన్నాను. సరే ఆ రూమ్లోకి వెళ్ళాడు. అది ఒక్కొక్కటి ఇంతలా ఉంది, ఇంతలా కొన్ని వేల పేజీలు ఉంది. ఒక్కొక్క పేజీలో 10 మందిలో 20 మందిలో లిస్టు ఈ విధంగా ఉంది. అక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అని 2 ఫైళ్ళు ఉన్నాయి. సరే ఆదరబాదరగా వెళ్ళాడు. నారదుడు మొదటి ఫైల్ ఎత్తుకున్నాడండి. ఎత్తుకొని పేజీలు తిరిగేస్తున్నాడు. తిరిగేసే కొద్దీ ఈయన బుర్ర తిరగడం ప్రారంభమైంది. బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది, చెమటలు పడుతున్నాయి అన్నమాట.
మొత్తం పుస్తకం తిరగేసిన ఆయన పేరు కాదండి, ఈయన పేరే లేదు. అసలు శ్రీమన్నారాయణ నామము తప్ప అన్ని వెరగినటువంటి, అన్ని లోకం తెలియనటువంటి, సంసారం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, బాధ్యతలు లేవు, ఏమీ లేదు, నిత్యము నిరంతరము శ్రీమన్నారాయణ స్మరణ తప్ప అన్ని వెరగినటువంటి తన పేరు లేకపోతే నారదుడికి ఎంత శోభతో చెప్పలేదు. అందువలన చెమటలు పట్టిపోయి నీరసు వచ్చేసి బాదరగా విష్ణు పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ఏమి నారద, ఏమైందయ్యా, ఏమిటి, ఎందుకు ఇట్లా అయిపోయినా ఏమిటంటే, ఏమి చెప్పమంటారు స్వామి, ఏదో భూలోకంలో ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడే, ఏమో మా అందరి లిస్టు మేము చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో ఉన్నామో బతికిన వాళ్ళ లిస్టులో ఉన్నామంటే మేము ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఉండి కూడా పోయిన వాళ్ళ లిస్టులో మేము చేరిపోయి ఉండొచ్చు. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు పుట్టి ఉండొచ్చు, మళ్ళీ లిస్టులోకి రావచ్చు. ఇది భూలోకంలోనే ఈ ఫైల్ ఇట్లా గల్లంత అవుతాయి అనుకున్నాం, కానీ నీ లోకంలో కూడా ఇంత గల్లంత ఫైల్ లేదు స్వామి. ఆఖరికి నీ నామము తప్ప అన్ని వెరగినటువంటి నా పేరు కూడా లిస్టులో లేదు స్వామి. ఇంత ఘోరమా స్వామి, ఇది వైకుంఠం స్వామి, భూలోకం కాదు అని ఈ విధంగా నారదుడు గోల పెట్టాడు. అప్పుడు ఏ ఫైల్ చూసావయ్యా నారద, ఎందుకు అంత ఆతృత పడుతున్నావంటే, నెంబర్ 1 ఫైల్ చూశాను స్వామి. లేదు వెళ్ళి నెంబర్ 2 ఫైల్ చూడవయ్యా అన్న. వెళ్ళాడు నారదుడు, 2 ఫైల్ తిరిగేయడం ప్రారంభించాను. ఇట్లా తిరిగేశాడో లేదో, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్వ్యాం. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, ఈ విధంగా భక్తుల లిస్ట్ అంతా ప్రారంభమైందండి. మొట్టమొదటి ఆద్యుడు ఎవరుగా ఉన్నాడండి? ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన ఎవరు? సాక్షాత్తు నారదుడి శిష్యుడు. గర్భస్థ శిశువుకే ఉపదేశం చేశాడు కదా, అందువలన గురువుని మించిన శిష్యుడు కాబట్టి ఆ గురువు గారు కాబట్టి సంతోషించాడు నారదుడు. ఆహా, నా శిష్యుడు నన్ను మించి మొదట నెంబర్లో ఉన్నాడు, తర్వాత నా నెంబర్ ఉంది. తిరిగేశాడు. ఒక 50 పేజీలు 100 పేజీలు తిరిగేసేసరికి రామస్వామి హైదరాబాద్ అని వచ్చిందండి. అమ్మయ్య అనుకున్నాడు. సరే, నారదుడి చదువులు తగ్గినాయి, బీపీ కాస్త సర్దుబాటు అయ్యింది. అయినా కూడా ఈయన బుర్ర తిరుగుతూనే ఉంది. ఏంటిది అసలు, నెంబర్ 1 ఫైల్ ఏంటి, నెంబర్ 2 ఫైల్ ఏంటి? ప్రపంచంలో అకౌంట్స్ అంతా నెంబర్ 1 అకౌంట్, నెంబర్ 2 అకౌంట్ ఉంటుంది. బ్లాక్ మనీ, వైట్ మనీ అని ఉంటుంది. ఇట్లా ఏవైనా ఉంటాయి, కానీ వైకుంఠంలో కూడా నెంబర్ 1 ఫైల్ ఏంటి, నెంబర్ 2 ఫైల్ ఏంటి? ఈ సందేహం అయితే ఏదో తృప్తి అయితే కలిగింది, మా లిస్టులో స్వామి లిస్టులో అది ఉంది అని. కానీ నెంబర్ 1 ఫైల్, నెంబర్ 2 ఫైల్, ఈ సందేహం తీరలేదు. ఇంకా బుర్ర తిరుగుతూనే ఉంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి ధన్యోస్మి, మా పేర్లన్నీ ఉన్నాయి స్వామి. అయినా అన్నాడు. ఏమిటి అయినా? ఏమి లేదు స్వామి, ఏదో భూలోకంలో ఫైళ్ళు అట్లా ఉంటాయంటే విన్నాను, కానీ నీ దగ్గర నెంబర్ 1 ఫైల్ ఏంటి, నెంబర్ 2 ఫైల్ ఏంటి స్వామి? ఇదేమిటి, నాకు ఆశ్చర్యం అర్థం కావటం లేదన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణ నవ్వుకుంటూ చెప్పాడట, ఏమీ లేదు నారద, దాంట్లో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదయ్యా. ఇది వైకుంఠమయ్యా, ఇది ధర్మక్షేత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ భూలోకంలో అలా గల్లంతయ్యే పరిస్థితి ఏమి ఉండదయ్యా. మేము భక్తులు అనుకునేటువంటి వాళ్ళ ఫైలు నెంబర్ 1 ఫైల్ అయ్యా. నేను భక్తులుగా గుర్తించినటువంటి వాళ్ళ ఫైలు నెంబర్ 2 ఫైల్ అయ్యా అన్నాడు అనమాట. అర్థమైంది కదండి? అది అందువల్ల ఏంటంటే, మనం ఇప్పుడు భగవద్గీతలో ఉండే భక్తి లక్షణాలను విచారణ చేసుకుంటూ మనం నెంబర్ 1 ఫైల్లో ఉన్నామా, నెంబర్ 2 ఫైల్కి చేరామా అనేటువంటి విషయాన్ని మనమే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. అందువలన అటువంటి భక్తి లక్షణాలని, నిత్య జీవిత ఆచరణ యోగ్యమైనటువంటి లక్షణాలని, సంసారంలో ప్రయాణాన్ని సాఫీగా సాగించడానికి కావలసినటువంటి సాధననే ఇక్కడ భగవంతుడు భక్తి లక్షణాలుగా చెప్పాడు. అటువంటి విషయాలను తెలుసుకొని ఇహాన్ని పరాన్ని రెండింటినీ పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి విషయాన్ని ఇంకా మనకి 2 రోజుల సమయం ఉంటుంది కాబట్టి సమయానుకూలంగా వెలిగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనో